రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, వాళ్ళ కులంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉన్నాడు కదా, వాళ్ళ కులంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఉన్నాడు కదా, వాళ్ళ కులంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఉన్నాడు కదా, పోని బ్రాహ్మణ వర్గం నుంచి ఒకరు మంత్రి ఉన్నారు కదా, కమ్మ వర్గం నుంచి ఒక మంత్రి ఉన్నారు కదా, వెలమ వర్గం నుంచి మంత్రులు ఉన్నారు కదా, వెలమ వర్గం నుంచి మంత్రులు ఉన్నారు కదా, పోని మాదిగోళ్ళు ఒకరు ఉన్నారని చెప్పుకుంటున్నారు కదా, మాలోళ్ళు ఒకరు ఉన్నారని చెప్పుకుంటున్నారు కదా, బీసీలో ఒక ముగ్గురు ఉన్నారని చెప్పుకుంటున్నారు కదా, గిరిజనులు ఒకరున్నారని చెప్పుకుంటున్నారు, బీసీలు ఇద్దరని చెప్పుకుంటారు కదా, అదే సమయంలో గిరిజనులు ఒకరున్నారని చెప్పుకుంటారు కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సమూహమైన నా ముస్లిం సోదరులకు మంత్రి ఎందుకు లేడా? ఎవరు దీనికి బాధ్యులు? ఎందుకు ప్రశ్నించరు ఈ విషయాన్ని? మనం చట్టసభలకు వెళ్ళాలని మాట్లాడుతున్నాం, చట్టసభలకు వెళ్ళాలని మాట్లాడుతున్నాం మనం. ఈ విషయంలో మైనార్టీ సోదరులు చట్టసభలో ఉన్నోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా, ఈ విషయంలో చట్టసభలు ఉన్నోళ్ళు కొంతమంది అయితే ఉన్నారు కదా, ఎందుకు ఈ మాట్లాడతలేరు? బయట మాట్లాడమైతివి, లోపల మాట్లాడమైతివి, సమస్యలు ఎవరు పరిష్కరించాలా? మనం బయట మాట్లాడలేము, లోపల మాట్లాడలేము, సమస్యలు ఎవరు పరిష్కరించాలా? మీ అన్నగా నేను చెప్తున్నాను, నా ఒంటి మీద ఇప్పటికీ నా కండువ మారలే, భవిష్యత్తులో కూడా మారదు. నేను అందరి దగ్గర పోతా. ముందు ఏ వర్గానికి అన్యాయం జరుగుతుందో ఆ వర్గానికి ఎందులో అన్యాయం జరుగుతుందో అది తట్టి లేపండి. ఏ వర్గానికి అన్యాయం జరుగుతుందో ఆ వర్గం తరఫున మాట్లాడాలనుకున్న వాళ్ళం ఆ వర్గాన్ని తట్టి లేపండి. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉన్నది, ఒక చిన్న గ్రామంలో మొదలుపెట్టిన ఉద్యమం ఇవాళ భారతదేశం మొత్తం విస్తరించింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రతి మారుమూల గ్రామంలో ఎంఆర్పిఎస్ ఉంటుంది. రాజకీయ పార్టీలకు ధీటుగా ఎంఆర్పిఎస్ సంఘంగా ఉన్నది. ఇప్పుడు రాజకీయ పార్టీలకు ధీటుగా. దానికి కారణం ఏంది? మనం ఏ లక్ష్యం నెరవేరాలన్నా ఆ లక్ష్యం వైపు ప్రజలు నడిపించాలంటే ముందు బోధించాలి కదా, వాస్తవ పరిస్థితులు ఏదో చెప్పాలి కదా, వాళ్ళని సమీకరించాలి కదా. సమీకరించబడ్డ ఆ ప్రయత్నంలో ఒకవేళ న్యాయం జరగకపోతే పోరాటానికి అయితే సిద్ధపడాలి కదా. మరి మన వర్గం నుంచి ఈ ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా లేరు కదా. ఆడ మాట్లాడిన వాళ్ళు లేరు, బయట మాట్లాడిన వాళ్ళు లేరు. మరి మన 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 సమూహాన్ని నిద్రలేపడానికి ప్రయత్నం సీరియస్గా చేసిన వాళ్ళు ఎవరు బ్రదర్? పలానోళ్ళు ఉన్నారు అని చెప్తే వాళ్ళన్నా మీరు ప్రోత్సహించండి. పలానోళ్ళు లేరు, ఇక ఇప్పటి వరకు రాలేదనుకుంటే ఇస్మాయిల్ అన్న అండగా నిలబడండి. ఇక అంత కదా, ఎవరో ఒకరు ముందడుగు వేయాలి కదా. ఇప్పటికే పలానోళ్ళు ఉన్నారనుకుంటే మీ మనసు నచ్చితే వాళ్ళని ప్రోత్సహించండి. ఏదేమైనా జరగాల్సిన ప్రయత్నం లేదు, ఆ ప్రయత్నంలో ఎవరు ముందుకు వెళ్ళలేదు అంటే మొదలుపెట్టిన కారణాన్ని మీరు ముందుకు నడిపించండి. ఏదేమైనా ఒకరోజు మొదలు పెట్టవచ్చు కానీ ఒకరోజే పూర్తి కాదు. ఒకరోజు మొదలు పెట్టవచ్చు కానీ ఒకే రోజు మాత్రం పూర్తి కాదు. మొదలుపెట్టిన రోజు నుంచి పూర్తి అయ్యేంత వరకు దశాబ్దాలు పట్టవచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ అనుకున్న విషయంలో న్యాయం ఉన్నదనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా ప్రయత్నాలు సీరియస్గా జరగాల్సిందే. అట్లాంటి ప్రయత్నాలు చేసినప్పుడు మీ సోదరుగా నా వంతు నేను అండగుంటా. మీ పేదరికాన్ని తొలగించే విషయంలో ముందు ఏమేం కార్యక్రమాలు రూపొందిస్తారో, ఏ అంశాలు ఎజెండా పెడతారో ఆ విషయంలో మాత్రం ఫోకస్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను పేదరికం నుండి వచ్చినాను కాబట్టి ఆ పేదరికం నుండి వచ్చే బాధలేందో, కష్టాలేందో, ఇబ్బందులేందో తెలుసు కాబట్టి ఆ వైపు నుంచి నేను దృష్టి పెడతాను కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఇకపోతే ముస్లిం సమాజం వివక్షత ఎదుర్కోవట్లేదు. మరి మాదిగలు వివక్షత ఎదుర్కొన్నారా లేదా? సమాజంలో ముస్లిం సమాజం వివక్షత ఎదుర్కోవట్లేదు. మత దృక్పథాల నుండి వచ్చే కొంత వైరుధ్యాలు వేరు, వివక్షత వేరు. మీ అన్నగా, మీ సోదరుడిగా ఒక విషయం చెప్తున్నాను నేను. కులపరమైన వివక్షత, ఈ వివక్షత కులపరంగా వచ్చిందని అర్థం కాని చిన్న వయసులో ఎదుర్కొన్న వాళ్ళ మీరు. కులపరమైన వివక్షత, ఈ వివక్షత కులపరంగా వచ్చిందని చెప్పి అర్థం కావడానికి అవకాశం లేని చిన్న వయసులో ఎదుర్కొన్న వాళ్ళు. ఓ 7, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు ఉన్నప్పుడు కులం గురించి, కుల వ్యవస్థ గురించి మనకెట్లా తెలుస్తుంది? కానీ మా అవ్వతోటో మా అయ్యతోటో ఏదైనా కూలి పనులకు వెళ్ళినప్పుడు మమ్మల్ని కూలి పిలిచిన వాళ్ళు మాకు నీళ్లు పోయాలంటే పైనుంచి పోసేవాళ్ళు. వాళ్ళు ఇచ్చేది చెంబును మాకు ఇవ్వవచ్చు, మేము తాగవచ్చు, లేదా బిందె ఉంటే ఆ బిందె నుంచి నీళ్లు మాకు ఇవ్వచ్చు. కానీ వాళ్ళు ఎందుకో పైనుంచి పోసేవాళ్ళు, మేము దోషులు పట్టుకునేవాళ్ళం. తెలుసో తెలియకో మా చేయి తగ్గితే
దెబ్బలు, అవమానాలు, తిట్లు. ఆ రోజు తెలుసో తెలుగు ఆ చెంబుకు అది పడుతుంది. ఇట్లాంటి వివక్ష తెలుసుకున్నాం. అది ఏందో తెలియని రోజుల్లోనే కదా ఇదంతా. మేము ఊరికి పోతే ఊర్లో ఉండబడే హోటల్లో మేము నిలబడాలంటే మేము బయట నిలబడే వాళ్ళం. మిగతా వాళ్ళు వచ్చి లోపల టీ తాగిపోయేవాళ్ళు. ఒకవేళ మేము టీ తాగాలంటే మా గ్లాసులు సపరేట్ ఉంటాయి. ఆడ మేమే టీ గ్లాసులు కడుక్కోవాలి, మేము అందులో టీ పోతే తాగాలి, మళ్ళీ గ్లాస్ కడిగి మళ్ళీ సూరులో పెట్టి మళ్ళీ మేము బయటికి రావాలి. వాళ్ళు కుర్చీల మీద కూర్చుంటే మేము బయట నిలబడాలి. వాళ్ళ పక్కన కూర్చోవడానికి స్వేచ్ఛలేని పరిస్థితులు. ఏంటంటే మీరు మాదిగోళ్ళు కదా, మా పక్కన మీరు ఎట్లా కూర్చుంటారు అనేవాళ్ళు. మాదిగోళ్ళం అంటే ఏందో, వాళ్ళ పక్కన కూర్చోవడానికి ఎందుకు స్వేచ్ఛ లేకుండా పోయిందో మాకు తెలియని రోజులు అవన్నీ. ఒక్కొక్కసారి అయితే పశువులను తోలుకెళ్ళేటోళ్ళు కూడా, పశువుల మీద చేసి తోలుకెళ్ళేటోళ్ళు మేము ఎదురవుతే మేము ఎక్కడ తగులుతాము అని చెప్పి వాళ్ళే దూరం పోయేవాళ్ళు. వాళ్ళకు మేము ఎదురవుతే మేము ఎక్కడ తగులుతామంటే వాళ్ళు దూరం పోయేవాళ్ళు. తెలుసో తెలుగుతో దగ్గర రావడం పోతే అరే మీకు కళ్ళు కనిపిస్తలేవారా, మమ్మల్ని తాగుతారా అని చెప్పి అనేవాళ్ళు. నాకు తెలిసి ఈ వివక్షత అయితే మీరు ఎదుర్కోలేరు కదా. మనుషులుగా కూడా చూడలేని ఈ దేశ వ్యవస్థలో బాధితులం, మనుషులుగా కూడా చూడడానికి నిరాకరించబడ్డ ఈ దేశంలో బాధితులం వివక్షత పరంగా. మాకు ఈ సమాజం మీద కోపం బాగానే ఉండాలి, కానీ కోపం పెట్టుకోవడం కంటే ఏ సమాజం అయితే మమ్మల్ని చిన్న చూపు చూసిందో, ఏ సమాజం అయితే మమ్మల్ని దూరం పెట్టే ప్రయత్నం చేసిందో, ఏ సమాజం అయితే మమ్మల్ని అవమానించే ప్రయత్నం చేసిందో ఆ సమాజంలోనే పరివర్తన తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ప్రతీకారం కోరుకోలేదు. మేము ప్రతీకారం వైపు వెళ్ళలేదు, పరివర్తన కోరుకున్నాం. ఆ పరివర్తన కోరుకోవడం వల్ల ఇప్పుడు ఏమైందో చూడండి. వాళ్ళ ఎంఆర్పిఎస్ ఉద్యమం లక్ష్యం న్యాయమని, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి తోడుగా ఉండాలని, ఈ సమాజంలో మా పట్ల ఎవరైతే వివక్షత ప్రదర్శించారో, వివక్షత ప్రదర్శించడానికి ఏ కారణాలని పురాణాలు చెప్పారో వాళ్ళే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండగా నిలబడే కాడికి వచ్చిందనేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కొన్ని వేల సంవత్సరాలుగా వివక్షతను ఎదుర్కొన్నాం. మనం వివక్షత కారకులైన వాళ్ళ మీద ప్రతీకారంకి వెళ్ళలేదు, కానీ వాళ్ళు పరివర్తన కోరుకున్నాం. అన్యాయం జరిగిన విషయాన్ని వాళ్ళ ముందు కూడా పెట్టాం, సమాజం ముందు కూడా పెట్టాం. నిజమే కదా, అందరూ సమానంగా బతుకుదామనే ఆలోచన తీసుకొచ్చాం. ఆలోచనకు అనుగుణంగా సమాజం మద్దతు కూడా పెట్టాం. ఇవాళ మీ అందరికి తెలుసు, ఎంఆర్పిఎస్ మొన్న మీటింగ్ పెడితే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన ఆడపిల్లలు డప్పు కొట్టిరు వచ్చి, వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన ఆడపిల్లలు డప్పు కొట్టారు. అక్కడికి వచ్చి బీసీలు డప్పులు కొట్టారు, గిరిజనులు డప్పులు కొట్టారు, ఎంబీసీలు డప్పులు కొట్టారు. నువ్వు చూసావు, అందరూ డప్పులు కొట్టారు. రెడ్డి డప్పు కొట్టింది. డప్పు ఎవరు కొడతారు మీ అందరు తెలుసు, మాదిగలు కొడతారు. కానీ మాదిగల ఉద్యోగం న్యాయం అని చెప్పి డప్పు అన్ని కులాలు కొట్టే కాడికి వచ్చేసింది. నేను ప్రతీకారం కోరుకున్నానా, పరివర్తన కోరుకున్నానంటే వాళ్ళలో పరివర్తన కోరుకున్నాం. వాళ్ళకు వివిధ సమయంలో అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకు కూడా అండగా నిలబడ్డాం. అరే ఎంఆర్పిఎస్ వాళ్ళ కోసం చేస్తుంది, అందరి కోసం చేస్తుంది అని చెప్పి సమాజం అనుకుంటేట్టు చేశాం. సమాజం మద్దతు కూడగట్టాం, వర్గీకరణ సాధించే ప్రయత్నం చేశాం. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే, ఈ సమాజంలో మన లక్ష్యాలు సమాజానికి భిన్నంగా ఉన్నాయని చెప్పి అనుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. సమాజ అభిప్రాయాన్ని మనకు వ్యతిరేకంగా ఉండకుండా చూసుకోవాలి. అది ఒక్కరోజు వస్తుందని నేను అనుకోను, 2 రోజుల్లోనే పరివర్తన జరుగుతుందని నేను అనుకోను. అందుకనే నేను వేరే ఎజెండా పెట్టలేదు. ప్రతి కులంలో ఎంతో కొంత పేదరికం ఉన్నది కాబట్టి, మన మైనారిటీలో పేదరికం ఎక్కువ ఉన్నది కాబట్టి, ఎక్కడున్నా పేదరికం కాబట్టి మా పేదల బాధలు పట్టించుకోని చెప్పి గట్టిగా మాట్లాడగలిగితే అన్ని కులాల సానుభూతి, అన్ని వర్గాల సానుభూతి, సహకారం మనకు ఉండడానికి అవకాశం ఉన్నదని కూడా మీరు మర్చిపోదు. వెంటనే వచ్చిందంటే ఎంఆర్పిఎస్ 94లో మొదలుపెట్టిన వెంటనే సమాజం మొత్తం అండగా వచ్చిందా? రాలేదు. దశల వారీగా మన పోరాటంలో న్యాయాన్ని గుర్తించి, ధర్మాన్ని గుర్తించి, మన ప్రవర్తనను గుర్తించి, మన వైఖరిని గురించి, మన నడవడిని గురించి సమాజం గమనించుకుంటూ వచ్చింది కాబట్టి అండగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ లక్ష్యం వైపు తీసుకెళ్ళడానికి దారితీసింది. నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరి మీద ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. కొద్ది రోజులు ఓపికతో
మన పేదరికాన్ని హైలైట్ చేయండి, మన పేదరికాన్ని హైలైట్ చేయండి, కమిషన్ నివేదికలు ముందు పెట్టేసేయండి, అందరి దగ్గరికి వెళ్ళండి. మన ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు బీజేపీ, మనం అది పరిపాలన కాదంటామా? కొందరికి ఇష్టం ఉండవచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ఈ దేశ మెజారిటీ ప్రజలు ఓట్లేస్తేనే, రాజ్యాంగం ప్రకారంగా ఓట్లేస్తేనే గెలిచింది, ప్రభుత్వం ఏర్పరిచేసింది. ఎప్పుడైనా మన సమస్యల పరిష్కారం కావాలంటే ఎవరి దగ్గరికి పోవాలా? నేను అంటున్నా ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్ల మాకు నష్టం జరిగింది అనుకుందాం. ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్ల మాకు నష్టం జరిగింది. ఉమ్మడి రిజర్వేషన్ ఉండడం వల్ల ఒక వర్గం బాగా లబ్ధి పొందింది, మిగతా వాళ్ళందరూ వెనుకబడ్డారు. దీనికి కారణం ఎవరంటే పరిపాలించిన వాళ్ళే కారణం. మరి అప్పుడు పరిపాలించిన వాళ్ళు ఎవరంటే కాంగ్రెస్. మీరే గమనించండి, తెలుగుదేశం గవర్నమెంట్ కాకుండా, మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కాకుండా, మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మధ్యలో వచ్చిన ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు వేసుకుందాం. వీళ్ళు కాకుండా మొత్తం పరిపాలించేది ఎవరు? కాంగ్రెసే. మరి మాకు నష్టం రావడానికి కారకులు ఎవరు అన్నట్టు? మాకు నష్టం రావడానికి కారకులు ఎవరు? కాంగ్రెసే. ముస్లింల పేదరికం పెరగడానికి కారకులు ఎవరు? మీకు పేదరికం పెరిగింది అంటాను కదా, మాకు వర్గీకరణ జరగలేదు అంటున్నాం కదా, నష్టం వచ్చిందని మేము అంటున్నాం కదా. మరి మా నష్టానికి కారకులు ఎవరు? వాళ్ళే. మన పేదరికం పెరగడానికి కారకులు ఎవరు? వాళ్ళే. మరి మా నష్టానికి కారకులు వాళ్ళే అని తెలిసి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళలేనా? మీరు నన్ను చూసింది గౌరవ నరేంద్ర మోడీ గారితో, అదే కదా నన్ను చూసింది గౌరవ నరేంద్ర మోడీ గారితో. ఈ 30 ఏళ్ళ ఉద్యమంలో నరేంద్ర మోడీ గారితో నన్ను చూసింది ఎప్పుడు? బీజేపీతో నన్ను చూసింది ఎప్పుడు? ఈ 30 ఏళ్ళ పోరాటంలో 94లో మొదలు పెడితే 2023 అంటే అర్థం ఏదో చెప్పండి. 1994లో ఉద్యమం మొదలు పెడితే 2023లో గౌరవ దేశ ప్రధానమంత్రి గారు గౌరవ నరేంద్ర మోడీ గారు మీటింగ్ వచ్చాడు. ఎన్నేళ్ళకి వచ్చిండు? 29 ఏళ్ళు. మరి 29 ఏళ్ళు నేను పోరాటాన్ని ఆపలేదే, నా ప్రయత్నాలు ఆపలేదు, పోరాటం ఆపలేదు. 29 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, నేను ఆయన దగ్గర పోయాను. ఈ ఫోటో చూడండి, ఎవరు చంద్రబాబు. ఎప్పటిది ఫోటో? 96 మార్చి 2ది, మార్చి 25. 96 మార్చి 25 అంటే అర్థమైంది 29 ఏళ్ల క్రితం. ఇప్పుడు మార్చి 25 వస్తే మరి నేను అప్పుడు ఎవరి దగ్గరికి పోవాలా? ఈ సమస్య పరిష్కారం కావాలని ఉద్యమం వచ్చే సమయానికి ఎవరి దగ్గర పోవాలి? ముఖ్యమంత్రి దగ్గరికి కదా. మరి నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోయాను కదా, ఇప్పుడు కాదు కదా.